దేశంలోని మావోయిస్టులకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా మావోలు తమ పంథ మార్చుకొని జనజీవన స్రవంతిలోకి రావాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని అమిత్ షా పేర్కొన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమా లేదా భద్రతా బలగాల చేతిలో హతం కావడమా అనేది దేశంలోని నక్సలైట్లు తేల్చుకోవాలని అమిత్ షా హెచ్చరించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసిన సిఆర్పిఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, కోబ్రా దళాలను అమిత్ షా సత్కరించారు. వేడి, ప్రతికూల భౌగోళిక పరిస్థితులు, మందు పాత్రల ప్రమాదాలను లెక్క చేయకుండా కర్రెగుట్టలలో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్ క్యాంపులను విజయవంతంగా ధ్వంసం చేశాయని అమిత్ షా ప్రశంసించారు. గత కొంతకాలంగా కీలక నేతల్ని కోల్పోతున్న నక్సలైట్లు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.